ఇద్దరికి నమస్కారం అండి. మరి కాసేపట్లో మనకి బీజేపీ నుంచి జయంతులు జాయిన్ అవుతారు. నమస్తే అండి జనార్దన్ గారు. నమస్కారం. నమస్తే అండి. అల్లు అర్జున్ ఎపిసోడ్ మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన జరిగిన దగ్గర నుంచి కూడా అరెస్టులు, పోలీసులు, అదేవిధంగా బెయిలు, మధ్యంతర బెయిలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు విచారణలో 3 గంటలు విచారించారు, 20 ప్రశ్నలను సంధించారు. ఇందులో కొన్ని సమాధానం చెప్పారు, కానీ కొన్ని సమాధానం చెప్పలేకపోయారు. అయితే ఈ విచారణ మొత్తం ఈ ఎపిసోడ్ని ఎలా చూడొచ్చు అంటారు? స్టార్టింగ్లో ఉదయం చూసుకున్నట్లయితే అసలు విచారణకు ఆయన హాజరవుతారా లేదా, హాజరవడానికి సుముఖంగా ఉన్నారా లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమైనప్పటికీ కూడా ఆయన మొత్తానికి హాజరయ్యారు. మరి ఈ విచారణ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముందు ప్రేక్షకులకు మీకు అందరికి నమస్కారాలండి. భారతదేశ రాజ్యాంగ పుణ్యమని ఒక ఆరోపణ కావచ్చు లేదా నేరం చేసిన వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే రకరకాల కేసుల నమోదు అనేది 2 రకాలుగా జరుగుతుంది. తప్పు చేసిన వారిపైన జరుగుతుంది, కొన్నిసార్లు ఆరోపణ కింద కూడా కేసులు నమోదవుతాయి. ఎందుకంటే చాలా కేసులు దేశంలో నిరూపితం కాలేదంటే ఆరోపణల కిందనే పోయాయి. కొన్ని విషయాల్లో శిక్షలు పడ్డాయంటే 2 రకాలు. నిజం ఉన్నప్పుడు కేసులు నమోదవుతాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా నేరం చేశారని ఆరోపణలు, అనుమానాలు ఉన్నప్పుడు కూడా నమోదవుతాయి. ఎవరైనా స్థాయిని, ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్న వ్యక్తులే విచారణ ఎదుర్కొన్నారు. ఇలా అల్లు అర్జున్కి ఏం మినహాయింపు లేదండి ఇందులో. ఇది ఖచ్చితంగా తన మీద వచ్చిన ఆరోపణలు, తనకు భాగస్వామ్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంది. మొత్తానికైతే ఆ సంఘటనకు, జరిగిన దుర్ఘటనకు ఇతనికి అల్లు అర్జున్ గారికి కొంత సంబంధం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి. హాజరు అవుతారా లేదా అని మనం ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తించడం అనేది ఇది చట్టాన్ని ఒక రకంగా తక్కువ చేయడం అవుతుంది. చట్టం పట్ల ప్రజలకు నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది ఖచ్చితంగా అల్లు అర్జున్. కాకపోతే ఆయన విచారణకు హాజరు కాకపోతే దానికి ప్రత్యామ్నాయాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలా విచారణకు హాజరు కాకపోవడం అనే విషయం ఉండదు. నువ్వు హాజరు కాకపోతే ఇంకింత మరింత నేరం చేసినట్టుగానే నేరాన్ని అంగీకరించినట్టు కూడా అవుతుంది. విచారణకు హాజరు కావట్లేదు అంటే దానికి అర్థం ఏంటి? తప్పు చేసావు, సమాధానం చెప్పలేని పరిస్థితుల్లోనే నువ్వు హాజరు కావట్లేదని అవుతుంది. ఒకవేళ బాధ్యతాయుతమైన పౌరుని అయితే ఖచ్చితంగా నీ మీద వచ్చిన ఆరోపణలకు, ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ఒక సామాజిక సివిక్ సెన్స్ ఉన్న పౌరునిగా ప్రతి ఒక్కరికి. అందులో స్టార్ హీరోగా ప్రజల చేత కీర్తించబడుతూ, ప్రజల చేత ప్రశంసించబడుతూ, ప్రజల చేత అభిమానించబడుతున్న ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఇంకా మరింత బాధ్యత ఉంది. తన హీరోయిజాన్ని సినిమాలో కాకుండా సమాజంలో తన మీద ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా తన చిత్తశుద్ధిని, చట్టాల పట్ల తన అంకిత భావాన్ని చూపెట్టాల్సిన బాధ్యత అల్లు అర్జున్ గారికి చాలా స్పష్టంగా ఉంది. రెండోది, కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, కొన్ని ప్రశ్నలు చెప్పలేదు అంటే ఆ ప్రశ్నల యొక్క తీవ్రత ఎంత, ఆ ప్రశ్నలు నేరాన్ని నిరూపించడంలో ఎంత మేరకు మరి అర్థం పడతాయి, అవన్నీ కోర్టు చూసుకుంటుంది. ఎందుకంటే ఇలా వీళ్ళు ప్రశ్నించిన ప్రతి ప్రశ్న సమాధానాన్ని రేపు కోర్టుకు చూపెడతారు. కోర్టులో విచారణలో వారి యొక్క ట్రయల్స్లలో అది ఏంటి అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తారు. ఎంతవరకు దోషి నిర్దోషి ఎవరు, ఈయనను దోషిగా ప్రకటించాలా నిర్దోషిగా ప్రకటించాలా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి వాటి మీద సమాధానాలు చెప్పిన ప్రశ్నలు ఏంటి, వాటి తీవ్రత ఎంత, సమాధానం చెప్పని ప్రశ్నలు ఏంటి, వాటి తీవ్రత ఎంత, ఆ తీవ్రత ఎంత మేరకు ఆ నేరాన్ని, అతని భాగస్వామ్యాన్ని నిర్ధారిస్తాయి అనేది చాలా అంశాలు చర్చలో ఉంటాయండి. ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు దీనికి సహకరించాల్సిందే. ఆ సహకరించాలనే కోణంలోనే కోర్టులు బెయిల్ ఇస్తాయి, లేకపోతే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకోవాలి. కానీ మరీ మనం ముఖ్యంగా ఇక్కడ అల్లు అర్జున్ మీద ఫోకస్ చేస్తున్నది మీడియా. దయచేసి నేను మీడియా అందరినీ వేడుకుంటున్నా, ఇక్కడ మరీ ముఖ్యంగా ఎవరైతే హీరోలు, సినిమా హీరోలు, స్టార్ల పట్ల, నటుల పట్ల ఇంత వెర్రిగా ఈనాటి యువత, ఒకటండి, నేను నటులను అభిమానించడానికి తప్పుపట్టట్లేదు. ఒక వ్యక్తి యొక్క కళను ప్రశంసించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశంసించినప్పుడే మరింత ఎదిగి మనకు మరింత కళను పంచడం ద్వారా మన సమాజానికి కూడా కొంత మేలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఒక నటుడు, అభిమానించే నటుడు వస్తుందంటే, ఒక తల్లి బిడ్డ నేల మీద పడిపోయి ఉంటే కూడా లేపలేనంత వెర్రితో ఒక మనిషిని చూసుకుంటూ వెళ్ళి కింద కాళ్ళతో తొక్కుతా కూడా ఏర్పడలేనంత వెర్రిలో ఈనాటి యువత. ఇలా అల్లు అర్జున్ అభిమానులని నేను ఏదో ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఇలా యువత ఎలాంటి దారిలో పోతుంది, ఎందుకు ఇంత వెర్రి? దీనిపైన సమాజం యువతకు పాఠాలు నేర్పాల్సిన అవసరం ఉంది. ఈ వెర్రి విషయంలోనే, ఈ ఒక్క సినిమా హీరోల విషయంలో కాదు, ఏంటి అసలు వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా ఈ సినిమా హీరోల పట్ల, క్రికెట్ ఆటగాళ్ల పట్ల ఇంత ప్రశంసించడం, అభిమానించడం,
ఇన్స్పైర్ గా తీసుకోవాల్సిన బాధ్యత మర్చిపోయి ఒక మనిషి ప్రాణాలు కింద పడ్డ ఒక తల్లి బిడ్డను తొక్కుకుంటూ పోతున్న అన్మ్యూట్ చేయండి జనార్దన్ గారు, వాయిస్ అన్మ్యూట్ చేయండి. జనార్దన్ గారు, అవసరం మీడియా వీటిపైన చర్చ పెట్టాల్సిన అవసరం బాధ్యత ఉందని మీ ద్వారా ఈ తెలుగు మీడియాను వేడుకుంటున్నాను. నేను అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఎందుకంటే ఇలా అల్లు అర్జున్ విషయం అనేది చట్ట పరిధిలోకి వెళ్ళిపోయింది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఒకటి చట్టం కనుక తనని ఏమైనా తన ప్రమేయం లేకుండా వేధిస్తే అల్లు అర్జున్ అనే వాళ్ళు సామాన్యుడేం కాదు. అవసరమైతే సుప్రీంకోర్టుకు పోయినా తనకు కావలసిన ఉపశమనాన్ని తెచ్చుకోగల ఆర్థిక స్తోమత ఉన్న వ్యక్తి, తనకు అంతకు తగ్గట్టు వనరులు ఉన్న వ్యక్తి. ఈ అసలు చర్చ అక్కడ కాదు. అసలు యువత ఏంటి, మీరు ఏం కోల్పోతున్నారు? అంటే ఇప్పుడు జనార్దన్ గారు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూని డిస్కస్ చేయొద్దు అంటున్నారా, లేకపోతే కోర్టులో ఉంది కాబట్టి డిస్కస్ చేయొద్దు అంటున్నారా? ఎందుకంటే జనార్దన్ గారు అల్లు అర్జున్ కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా, మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పటికీ